My precious children of God, I welcome all of you to this day's special program. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ ప్రత్యేక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమగా Today is ఆహ్వానిస్తున్నాను. Good Friday. ఈ రోజు మంచి శుక్రవారము. The Lord gave His life on the cross ప్రభు ఆ శిలువలో తన ప్రాణమును అర్పించి ఉన్నారు. just for you and for me, నీ కోసమే, నా కొరకే to be blessed abundantly. మనం సమృద్ధిగా దీవింపబడునట్లు. Hallelujah. హల్లెలూయా. What a great day it is. ఇది ఎంత గొప్ప దినమై ఉంటున్నది. We read about the sufferings of Jesus Christ on this day. ఈ రోజు యేసయ్య శిలువలో పడిన శ్రమల గురించి ధ్యానిస్తాము. From the Bible, Luke chapter 23, 33 to 46. If you read, you will know all about this. లూకా సువార్త 23:33 నుంచి 46 వచనాలలో యేసయ్య శిలువ పైన అనుభవించిన శ్రమలను చూడగలుగుతాం. Today is Good Friday. ఈ రోజు మంచి Good శుక్రవారం. Friday means cross. మంచి శుక్రవారం అనగా శిలువ. On the cross, Jesus gave His life for you and for me to deliver us from all sins, sickness, and all the problems of this world. నిన్ను నన్ను ఈ లోకంలో ఉంటున్నటువంటి శ్రమలు, అనారోగ్యాలన్నిటి నుండి విడిపించడానికై శిలువలో యేసయ్య ప్రాణం పెట్టిన దినం. 1 Peter 2:24 says, Jesus Himself bore our sins in His own body on the tree, that is cross, that we have died to sins, might live for righteousness, by whose stripes we are healed. మొదటి పేతురు పత్రిక 2:24 ప్రకారము మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను యేసయ్య యొక్క శరీరము ముక్కలుగా విరవబడినది. He shed the blood from head to foot. తల నుంచి అరికాలి వరకు ఆయన రక్తము Let us look చిందించబడినది. to the cross. శిలువ వైపు మనం చూద్దామా? How much He has loved us, my precious children of God. నా బిడ్డలారా, ఆయన ఎంతగా మనల్ని ప్రేమించి For ఉన్నాడు. every one of us, He gave His life on the cross. శిలువలో తన ప్రాణాన్ని మనందరి కొరకు ఇచ్చి ఉన్నాడు. Suffered from head to foot. తల నుంచి అరికాలి వరకు ఆయన శ్రమ He నొంది has ఉన్నాడు. broken to pieces. ఆయన ముక్కలుగా విరవబడి ఉన్నాడు. Imagine all those sufferings. ఆ శ్రమలన్నిటినీ We ఊహించుకుని are not able to bear even a single small pain or something. ఒక చిన్న నొప్పినే మనం భరించలేము కదా. But how much pain He would have suffered on the cross from head to foot. కానీ ఆ శిలువలో తల నుంచి అరికాలి వరకు ఎంత నొప్పిని ఆయన భరించి ఉండవచ్చు. Why? ఎందుకని? To give you peace, మీకు సమాధానం to give ఇచ్చుటకి, you salvation, మీకు రక్షణ ఇవ్వడానికి, to bring you out of all curses. శాపములన్నిటి నుండి మిమ్మల్ని విడిపించడానికి. And you should enjoy the peace of God that passeth all understanding. ప్రతి జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును మీరు అనుభవించడానికి. This is the reason Jesus gave His life on the cross on this day. ఈ రోజు యేసయ్య ఆ శిలువలో తన ప్రాణమును అర్పించుటకు గల కారణం ఇదే And అయ్యున్నది. there was a man called Saul. సౌలు అనే ఒక వ్యక్తి He ఉండేవాడు. was doing everything against Jesus Christ. యేసుక్రీస్తుకు వ్యతిరేకమైన పనులన్నీ అతను చేసేవాడు. He killed all the people who were following Jesus Christ and having God's peace. యేసేను వెంబడిస్తూ సమాధానం కలిగి ఉన్నటువంటి ప్రజలందరినీ అతను సంహరిస్తూ ఉండేవాడు. He killed such people. అతడు అటువంటి విశ్వాసులను సంహరించేవాడు. Romans 9:23 says, రోమాపత్రిక 9:23 he ప్రకారం was a vessel of wrath. అతను ఉగ్రత పాత్రగా ఉన్నాడు. Vessel of wrath. ఉగ్రత పాత్ర అయి My ఉన్నాడు. friends, you may be going in the same path. నా ప్రియ స్నేహితులారా, మీరు కూడా అదే మార్గంలోకి వెళ్ళున్నారు. Sometimes when I conduct meetings, after the meeting I used to pray for the people. కొన్నిసార్లు కూడికలు జరిగేటప్పుడు కూడిక అనంతరము వ్యక్తిగతంగా ప్రజల కొరకు Some ప్రార్థిస్తాను. young boys will come to me కొంతమంది యవ్వన అబ్బాయిలు నా యొద్దకు వస్తారు. and ask me one thing. ఒక విషయాన్ని అడుగుతారు. Auntie, I'm not able to stop drinking all the time. I need drinking, then only I'm pleased. ఆంటీ, నేను మందు త్రాగే అలవాటును మానివేయలేకపోతున్నాను. మందు త్రాగితేనే నాకు బాగుంటుంది అని వారు చెబుతూ What ఉంటారు. should I do? నేనేం చేయాలి? Help me, auntie.
నాకు సాయం చేయండి I ఆంటీ. used to pray much for them, నేను వారి కొరకు ఇంకా అధికంగా crying ప్రార్థించాను. within my heart. హృదయంలో విలపిస్తూ ప్రార్థిస్తాను. Lord, you gave your life on the cross for such people. ప్రభు, అటువంటి వారి కొరకే మీరు సిలువలో ప్రాణాన్ని పెట్టి ఉన్నారు కదా. Deliver these thy children. ఈ బిడ్డలను మీరే విడిపించండి Yes, దేవా. my precious children. అవును నా ప్రశస్తమైన We బిడ్డలారా, are under the curses of this world. మనము ఈ లోకపు యొక్క శాపముల క్రింద ఉండి ఉన్నాము. So many sinful characters. పాపపూరితమైన గుణములు, No peace in the home. గృహంలో సమాధానం ఉండదు, A drunkard husband. త్రాగేటువంటి భర్త, Husband who beats everybody at home. గృహంలో అందరినీ కొట్టేటువంటి భర్త, And the wives who are giving problem to their husbands and children. భర్తలను బిడ్డలను బాధ పెట్టేటువంటి భార్యలు కూడా ఉంటారు. Children బిడ్డలు giving problem to the parents. తల్లిదండ్రులకు బాధను So కలుగజేస్తారు. many things are happening అనేకమైన విషయాలు because జరుగుతున్నవి of sin, పాపము వలన, sinful habits. పాపపు అలవాట్ల My వలన. friends, you may be under the habit of sinfulness. నా ప్రియ స్నేహితులారా, పాపపు అలవాట్లలో మీరు ఒకవేళ ఉండి You may ఉన్నారు. be doing all kinds of sins in your own life. మీ జీవితంలో కూడా మీరు పాపములు చేయుచూ ఉన్నారేమో. Just to deliver you, the Lord gave his life on the cross. మిమ్మల్ని విడిపించడానికే ప్రభు తన ప్రాణమును ఆ సిలువలో అర్పించి ఉన్నాడు. If you read Galatians 2:20, గలతీ 2:20 మనం చదివినట్టయితే, what did the Lord do to a man called Saul? సౌలు అనే ఒక వ్యక్తికి ప్రభు ఏం చేసి ఉన్నాడు? He was, as I told you earlier, as we read in Romans 9:23, he was a vessel of wrath. రోమా 9:23లో మనం చదివిన రీతిగా అతడు ఉగ్రత పాత్ర But వంటి వాడు. Jesus came to him one day, కానీ యేసే ఒక రోజు తన యొద్దకు వచ్చాడు, spoke to him with all love, ప్రేమతో తనతో మాట్లాడాడు. and he became a vessel of mercy. సౌలు కరుణా పాత్రగా His మారిపోయాడు. life was completely transformed. తన జీవితమంతా రూపాంతరపరచబడింది. Hallelujah. హల్లెలూయా. He became a servant of God. దైవ సేవకుడిగా అతను His మారిపోయాడు. name became Paul. అతని పేరు పౌలుగా How much మార్చబడింది. suffering he went through after that for the sake of the Lord. ఆ తర్వాత దేవుని కొరకై అతను ఎన్నో శ్రమలను In the ఎదుర్కొన్నాడు. same way, my precious brothers and sisters, అదే విధంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, right now let us think about our own life. ఇప్పుడే మన జీవితమును గురించి మనం ఆలోచిద్దాము. Paul writes like this: పౌలు ఈ విధంగా I వ్రాస్తున్నాడు, have been crucified with Christ. It is no longer I who live, but Christ lives in me. And the life which I now live in the flesh, I live by faith in the Son of God, who loved me and gave himself for నేను me. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన Just the జీవించుచున్నాను. loving word of Jesus Christ made him a completely different kind of man. యేసయ్య యొక్క ప్రేమ కలిగినటువంటి మాటలు సౌలును సంపూర్ణంగా నూతన వ్యక్తిగా A man who మార్చేశాయి. was doing all wrong things became a man of God. చెడు కార్యాలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి దైవజనుడిగా How మారిపోయాడు. it happened? అది ఎలా జరిగినది? Jesus shed his blood on the cross. యేసయ్య సిలువలో తన రక్తమును కార్చడం వలన. Romans chapter 5 verse 9 says, now being justified by his blood, we shall be saved from wrath through him. రోమా 5:9 ప్రకారము ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుండి రక్షింపబడతాము. How he transformed us after ఆ that? తర్వాత మనల్ని ఏ విధంగా రూపాంతరపరిచాడు? Malachi chapter 4 verse 2 says, మలాకి గ్రంథం 4:2 ప్రకారం, but to you who fear my name, the Son of Righteousness shall arise with healing in his wings. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. Oh, you'll shine for the glory of God. దేవుని మహిమ కొరకు మీరు That's what ప్రకాశించెదరు. happened in the life of Paul. పౌలు జీవితంలో అదే జరిగినది. What beautiful message he has written in his books. తన పత్రికలో ఎంత చక్కని వాక్యములు వ్రాసాడు. Hallelujah. హల్లెలూయా. By reading it itself, people are getting saved. అవి చదవడం వలనే ప్రజలు రక్షణలోకి వస్తున్నారు. How God has made him a spiritual దేవుడు man, అతనిని ఆధ్యాత్మిక పరమైన వ్యక్తిగా మార్చివేశాడు. a man of God.
దైవజనుడిగా Same blessings are coming upon you, my friend. అవే ఆశీర్వాదములు మీపైకి కూడా దిగి వస్తూ ఉన్నవి ప్రియ స్నేహితులారా. Confess all your sins. మీ పాపంలో That's ఒప్పుకొనండి. the only thing you have to do. మీరు చేయవలసినది అది మాత్రమే. Remember that you are a sinner. మీరు పాపి అని గ్రహించండి. Confess all your sins before the Lord. ప్రభు ఎదుట మీ పాపములన్నీ That's why ఒప్పుకొనండి. he shed his blood on the cross. అందుకొరకే శిలువలో రక్తంని కార్చాడు. With that precious blood, he will cleanse you and make you new ఆ man. ప్రశస్తమైన రక్తముతో ఆయన మిమ్ములను కడిగి నూతన వ్యక్తిగా మార్చి వేస్తాడు. Now, my friends, we are going to pray స్నేహితులారా, ఇప్పుడు ప్రార్థించబోతున్నాం. and give our life completely to మన God. జీవితాలను పూర్తిగా ప్రభువుకి ఇద్దాము. What a great day it is. ఎంత గొప్ప దినము ఇది. We are out of all our curses, మన శాపములు అన్నిటి నుండి విడుదల all పొందాము. our sinful habits. మన పాపపు అలవాట్ల నుండి We are becoming a new person in Christ. క్రీస్తులో నూతన సృష్టిగా Let us మార్చబడుతున్నాము. all receive this blessing right now. అందరం ఇప్పుడు ఈ ఆశీర్వాదమును పొందుకుందాము. Shall we pray? ప్రార్థిద్దామా? Our precious Heavenly Father, thank you, Lord, for the sacrifice you made on the cross just for all of us. మా ప్రశస్తమైన పరలోకపు తండ్రి, మా కొరకై ఆ సిలువలో మీరు చేసినటువంటి త్యాగాన్ని బట్టి నీకు వందనాలయ్యా. You are broken to pieces from head to feet. తల నుంచి అరికాలి వరకు మీరు ముక్కలుగా విరవబడి ఉన్నారయ్యా. Thank you, Lord, for your wonderful love. నీ అద్భుత ప్రేమకై నీకు వందనాలయ్యా. Remember all those who are crying for the salvation. రక్షణ కొరకై మొరపెడుతున్న వారందరినీ జ్ఞాపకము చేసుకోనండి. Those who are still having the thirst of drinking ప్రభువా, ఇంకా మందు త్రాగే అలవాటు ఎవరికైతే ఉంటూ ఉన్నదో, and doing adulterous things, వ్యభిచార కార్యములు చేయువారు, stealing దొంగతనములు, and fighting with people, ప్రజలతో జగడమాడు, all sorts of sinful activity. పాపపు అలవాట్లన్నిటినీ కలిగి Father, ఉన్నవారు, have mercy upon all such people. అటువంటి వారి పైన నీ కృపను కనికరమును Those who are చూపించండి. crying for the salvation, Lord, touch them, Lord. రక్షణ కొరకై ప్రార్థిస్తున్నటువంటి వారిని ఇప్పుడే తాకండి ప్రభువా. Lay thy mighty hand upon నీ them. బలమైన హస్తమును వారిపైన ఉంచండి. Deliver them, Lord. వారిని విడిపించండి Deliver దేవా. them, Lord. విడిపించండి ప్రభువా. Unless you touch them, Lord, nobody can deliver them. మీరు వారిని తాకకపోతే ఇంకెవ్వరు వారిని Deliver them విడిపించగలరు. from all sins, పాపములన్నిటి నుండి విడిపించండి. all curses, శాపములన్నిటి నుండి, all their talkings, unwanted talkings, and making fights with the people. All these nature should go right now. అనవసరమైన మాటలు మాట్లాడడం, ప్రజలతో జగడమాడడం వంటి అలవాట్లన్నీ Give them వెళ్ళిపోవాలయ్యా. salvation, Father. నీ రక్షణను వారికి ఇవ్వండి దేవా. Let them receive salvation right now. ఇప్పుడే రక్షణ పొందుకుందురుగాక. Hallelujah. హల్లెలూయా. Through the blood you shed on the cross, save your people. నీ రక్తము చేతని ప్రజలను రక్షించండి. Those who are crying, Lord, save them, Lord. రక్షించండి ప్రభువా. Cleanse them with your blood. నీ రక్తముతో Give కడగండి. them a new life. నూతన జీవితం ఇవ్వండి. This Good Friday should be a blessed day in their life, శుక్రవారం Father. వారి జీవితాల్లో దీవెనకరమైన Do a దినముగా ఉండాలి. miracle. అద్భుతము Do చేయండి. a miracle. అద్భుతము చేయండి. Thank you, Lord, for your love. నీ ప్రేమకై వందనాలయ. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.